చూడు స్మెల్ చూడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గూడూరి హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. అయితే సండే రోజు ఫిష్ తీసుకొచ్చాము. మా పిల్లలు ఇద్దరు ఫిష్ తినరండి, స్మెల్ కూడా నచ్చదు. కానీ ఫిష్కి ఐస్ ఉంటుంది కదా, దాన్ని చూసుకుంటూ ఆడుకుంటున్నారు. స్మెల్ చూపిస్తే వాడికి వామిటింగ్ వస్తుంది. అదే వీడియో షూట్ చేద్దామని చిన్న క్లిప్ తీసాను అన్నట్టు. ఇంకా అస్సలు అంటే అస్సలు ఫిష్ తినరు, స్మెల్ కూడా చూడరు. అంత ఇష్టం లేదు వాళ్ళకి. ఇంకా సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై అండ్ అలాగే బగారా అన్నం. ఫస్ట్ వచ్చేసి రైస్ పెట్టేశాను. రైస్లోకి నెయ్యి, మిరపకాయలు, ఇంకా సాల్ట్, బగారాకు, పువ్వు, చెక్క, లవంగాలు, ఇలాచి అన్నీ వేసేయాలి. అండ్ పుదీనా, కొత్తిమీర ఇవి మస్ట్. ఇది ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా 2 సైమల్టేనియస్గా చేస్తున్నానండి. ఇంకా టైం చాలా అయిపోతుంది, సండే కదా, ఎట్లా లేట్ చేస్తాము, ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఫాస్ట్గా చేసిస్తున్నాను. వన్ సైడ్ రైస్ పెట్టేశాను, రైస్ కుక్కర్లో వేశాను. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఇలా నేను ఎలా చేస్తానో ఫిష్ ఫ్రై నా స్టైల్లో చూడండి. నచ్చితే ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసాను. ఆయిల్లో ఆనియన్స్ కట్ చేసి వేసాను. వీటిని ఫ్రై చేస్తానండి. మంచిగా మెత్తగా అయ్యేంత వరకు కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తాను. కొంచెం ఆనియన్స్ ఉడికిపోతాయిగా, ఉడికిపోయాక దీంట్లో మన కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరిని కొద్దిగా కాల్చి వేస్తాను. వేసి అలాగే వెల్లుల్లిపాయలు, అల్లం అన్నీ వేసి మిక్సీ చేస్తాను. ఈ స్మెల్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఫిష్ కర్రీకి స్మెల్ ఇదే మస్ట్. కొందరు డైరెక్ట్ ఆనియన్ వేస్తారు కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సూప్ టేస్ట్ మెయిన్ దీనివల్లనే వస్తుంది. సో ఇప్పుడు ఇంకా రైస్ చేస్తున్నాను కదా, ఇంకా దాంట్లో అన్నీ లైన్గా వేసేస్తూ ఇది కలుపుతూ 2 ఒకేసారి చేసేస్తున్నాను. అండ్ ఫిష్ వచ్చేసి నేను 1.5 kg తీసుకున్నాను. అందులో ఒక 1/2 kg ఫ్రై కోసమని పక్కన పెట్టాను. ఇంకా ఈ మిగిలిన ఫిష్ వచ్చేసి మంచిగా సాల్ట్ వేసి అలాగే లెమన్ వేసి కడిగాను. లెమన్ వేస్తేనే స్మెల్ రాకుండా ఉంటుంది. నీచు వాసన రావద్దు అంటే మంచిగా వాష్ చేసుకోవాలి ఫిష్లని. ఇంకా కడిగేసి కొంచెం వాటర్లో సాల్ట్ వేసి ఫిష్ ముక్కల్ని కాసేపు అలాగే నాననివ్వాలి. అలా చేస్తే ఫిష్ అనేది కొంచెం గట్టిపడుతుంది, అలాగే స్మెల్ రాకుండా ఉంటుంది. మంచిగా వైట్గా నీట్గా కనిపిస్తాయి అన్నట్టు ఫిష్ అలా వాటర్లో వేసించడం వల్ల. ఇంకా చెప్పాను కదా, కొత్తిమీరకు అలాగే పుదీనా వేసేస్తున్నాను రైస్లో. ఇంకా ఇది ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయాయి, కొద్దిగా చల్లారనివ్వాలి. మిక్సీలో డైరెక్ట్ వేయొద్దు కదా, వేడివేడిగా వేస్తే పైకి వచ్చేస్తాయి, అందుకోసమని చల్లారబెడుతున్నాను. ఇంకా రైస్ స్టార్ట్ చేసేస్తున్నాను అటు సైడ్ వచ్చేసి. ఇంకా నా వ్లాగ్స్ చూస్తున్నారా? కొద్దిగా వ్యూస్ అయితే వస్తున్నాయండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగే నా వ్లాగ్స్ని ఎంకరేజ్ చేయండి. ఇలాగే డైలీ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా మనం ఎప్పుడైనా నాన్ వెజ్లో ఫ్రెష్ అల్లం వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం పట్టి ఉంచుకున్నది కాకుండా ఇలా డైరెక్ట్ వేసి చూడండి, దాని ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఎండు కొబ్బరిని కొంచెం స్టవ్ పైన పెట్టి కాలుస్తున్నాను. కాల్చి ఒకసారి అలా దంచేసి అందులో వేసేస్తాను. డైరెక్ట్ అలా వేస్తే పట్టదు కదా, సో దానికోసమని. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అని కూడా కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఇలాగ దంచి వేస్తున్నాను. కట్ చేద్దామంటే అస్సలు కట్ కావట్లేదు, అది చాలా గట్టిగా ఉన్నాయి ఇవి. ఇది వచ్చేసి ఇక్కడే తీసుకున్న కొబ్బరి అండి. ఇక్కడ కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి, మన సైడ్ కొంచెం రెడ్లా అలా ఉంటాయి కదా, బ్యాక్ పార్ట్ అది వచ్చేసి ఇక్కడ కొంచెం ఎక్కువ థిక్ బ్లాక్గా ఉంటాయి, అలాగే ఫుల్ స్ట్రాంగ్ ఉంటాయండి. నేను ఇది ఒకటి అబ్జర్వ్ చేశాను. ఇంకా వచ్చేసి ఫిష్లో లెమన్ వేస్తున్నాను, ముక్క గట్టి పడుతుంది కదా, దానికోసము. చూడండి ఇలా వేసేస్తున్నాను. వేసేసాక ఒకసారి అలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేయడమే. ఇంకా ఫిష్ ముక్కల్లోనే మ్యారినేట్ చేస్తున్నాను అన్నట్టు. కొంచెం ఫిష్కి కారం, ఉప్పు పడితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. దానికోసమని 2 స్పూన్స్ కారం వేశాను.
అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ ఇంకా తర్వాత కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అందుకోసం తక్కువ వేసాను. అండ్ కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే ముక్కకి కారం పడుతుంది. చాలా టేస్టీగా వస్తుంది. పీస్ కూడా తిన్నప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. మనకు పచ్చి పచ్చిగా అనిపించదు. ఇంకా ఇదొచ్చేసి అంతా నేను చెప్పాను కదా! వేయించిన ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం 3 వేసి మిక్సీ చేశాను. దాన్నొచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేసి ఆయిల్‌లో వేసేస్తున్నాను డైరెక్ట్‌గా. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయ్యే ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా అలా ఒకసారి వేసి కలిపేసి ఇంకా పసుపేసేసుకోవడమే. అయితే కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ స్టేజ్‌లో డైరెక్ట్ ఫిష్ ఏసేస్తారు. ఫిష్ ఏసేసి కొద్దిగా ఫ్రై అయ్యాక చింతపండు పులుసు ఉంటుంది కదా! అదేస్తారు. కానీ నేనేంటంటే కొంచెం పులుసు చిక్కగా అయ్యాక ముక్క వేస్తే ముక్క మరీ మెత్తగా కాకుండా మంచిగా ఉంటుందని నేను ఇలా చేస్తాను. ఇప్పుడు ఇందులో డైరెక్ట్ నేను చింతపులుసు ఏసేస్తాను. చూడండి ఇలా వేసేసి కొద్దిగా బాగా మరిగిన తర్వాత ముక్కలు వేస్తాను. ఇది నేను చేసే పులుసు వెరైటీ అన్నట్టు ఈ టైప్‌లో చేస్తాను నేనెప్పుడైనా. నాకు ఇలానే నచ్చుతుంది. అలా డైరెక్ట్ వేస్తే అది కూడా బానే ఉంటుంది. కానీ మెత్తగా అయిపోతుంది ముక్క అని ఆ ఫీలింగ్ విడిపోతుంది. ఇలా అయితే విడిపోదు. మనం చూసి ఆఫ్ చేసేసుకోవచ్చు. పులుసు కూడా మరుగుతుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలాగ చేసేసుకొని లైట్‌గా కారం కూడా వేస్తాను ఇందులో. చూడండి ఎంత థిక్‌గా ఉంది. మనం ఉల్లిపాయ ఎక్కువ వేసామంటే థిక్‌గా వచ్చేస్తుంది. లైట్‌గా కారం వేస్తాను. అందులో కారం వేసాను ఫస్ట్ ఫిష్ ముక్కల్లో. అయినా కూడా ఇందులో కొంచెం చింతపులుసు కదా! కారం వేస్తేనే మంచిగా మరిగితే మంచిగా అనిపిస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దానికోసమని. ఇంకా ఫిష్ కర్రీలో జీలకర్ర, మెంతుల పొడి లేకుండా ఎలా? అసలు మెయిన్ ఇంగ్రీడియంటే ఇదండి. దీనివల్లనే ఆ స్మెల్, ఆ టేస్ట్. ఇంకా దానికోసము కొంచెం 1 స్పూన్ మెంతులు ఫస్ట్ వేయించాను. దాంట్లో కొంచెం జీలకర్ర వేశాను స్టవ్ ఆఫ్ చేసే ముందు. ఇంకా జీలకర్ర తొందరగానే వేగిపోతుంది. ఇంకా 2 మనం పొడి చేసేసుకొని లాస్ట్‌లో వేసేసుకోవాలన్నట్టు. ఇప్పుడు చూడండి ఫిష్ ఇది మనం చింతపులుసు మరుగుతుంది కదా! ఈ స్టేజ్‌లోనే ఇప్పుడు ముక్కలన్నీ వేసేయాలి. కొంచెం కొంచెం ఎక్కువ మరగాలన్నట్టు పులుసు. మరిగితేనే చిక్కగా అయితుంది. ఫిష్ ముక్కలు ఉడకడానికి ఎంత అండి 5 మినిట్స్‌లో ఉడికిపోతాయి అంతే. చాలా ఫాస్ట్‌గా ఉడుకుతుంది ఫిష్. మనకు పులుసు ఒక్కటే ఎక్కువ మరగాలి అంతే. చూడండి ఆల్మోస్ట్ ఆయిల్ కూడా పైకొచ్చే స్టేజ్‌లో నేను ముక్కలు వేశాను. ఇంకా నేను ఫిష్ ముక్కలు వేశాక నార్మల్‌గా అలా గరిటెతో అటు ఇటు జరుపుతున్నాను అంతే. తిప్పట్లేదు, దాన్ని కలపట్లేదు. ఎందుకంటే కలిపామనుకోండి ముక్కలు విడిపోతాయి దానికోసము. ఇంకా నేనైతే ఫిష్ కర్రీకి మూతనైతే అస్సలు పెట్టనండి. అలాగే ఉడుకుతుంది, అలానే ఉంటుంది. చల్లారినంగానే మూత పెడతాను. ఇందాక మనం జీలకర్ర, మెంతులు వేయించి పెట్టాం కదా! పొడిని వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసేసుకుంటే ఇంగా అయిపోతుంది. ఇంకా అదే మరుగుతూ ఉంటుంది. 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. ఇది వేయించింది. అలాగే కొంచెం పచ్చి మసాలా కూడా వేశాను. ఇంకా ఇంకో సైడ్ వచ్చేసి ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను నా ఒక్కదాని కోసమే చేసుకుంటున్నాను. ఇంకా ఎవరు తిననని చెప్పేసారు. పిల్లలు ఎలాగో తినరు. ఇంకా మా హస్బెండ్ నేమ్ వచ్చేసి గణేష్ అండి. గణేష్ గారు కూడా అన్నారు. సో, నా ఒక్కదాని కోసమే ఒకటే పీస్ అలా చేసేసుకున్నాను. చూడండి ముక్క చూడండి ఎంత బావుందో. ఇంక ఈ స్టేజ్‌లో ఆయిల్ మొత్తం పైకొచ్చేసింది కదా! ఇగ కొత్తిమీరాకు వేసేసి స్టాప్ చేయడమే. ఇక ఫిష్ కర్రీ రెడీ. ఫిష్ సూప్ రెడీ. ఇదొచ్చేసి నేను ఫ్రై చేశానన్నాను కదా! ఇది ఫ్రై రెసిపీ కూడా నేను వీడియో అప్‌లోడ్ చేశానండి. చాలా బావుంటుంది. అసలు ఇది రవ్వ ఫిష్ అండి. రవ్వ వేయడం వల్ల క్రిస్పీనెస్ పెరుగుతుంది చాలా ఎక్కువగా. మనం నార్మల్‌గా అల్లం, వెల్లుల్లి, కారం, ఉప్పు అది వేసి ఫ్రై చేస్తాం కదా! దానికన్నా ఒకసారి రవ్వ వేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఇంకా బగారన్నం చేశాను కదా! అది పిల్లలకి పెడుతున్నాను. ఇంకా ఎగ్ ఫ్రై చేశానండి. ఎగ్ పొరటు, ఎగ్ బుర్జీ ఇంకేదైనా ఎగ్ ఫ్రై ఏదైనా అనుకోవచ్చు. అది చేశాను. అదైతేనే పిల్లలు ఇష్టంగా తింటారు. బాయిల్డ్ ఎగ్ చేసినా ఇప్పుడు దాంతో కూడా మనం కుస్తీ పట్టాలి తినిపియాలంటే. ఇదైతే ఈజీగా వెళ్ళిపోతుంది. ఆమ్లెట్ అయినా ఇదైనా. వాళ్ళకి ఎలా ఉందని అడుగుతున్నాను. సూపర్‌గా ఉందని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు తినేసారంటే మనం తృప్తిగా తినొచ్చు. అంతే అండి. రెడీ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్